ఎప్పటికప్పుడు తాజా వార్తలు అందిస్తున్న మన తెలంగాణ శబ్దం న్యూస్ కి స్వాగతం. సబ్స్క్రైబ్ టు తెలంగాణ శబ్దం. నమస్తే, వెల్కమ్ టు తెలంగాణ శబ్దం. నేను మీ కర్ణాకర్. రంగారెడ్డి జిల్లా ఆమన్గల్ మండలం చింతలపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొప్పు శ్రీశైలం ఎన్నికల హామీల విషయంలో సరికొత్త వరవడిని సృష్టించారు. సాధారణంగా ఎన్నికల ముందు నాయకులు అనేక వాగ్దానాలు చేశారు. కానీ కొప్పు శ్రీశైలం తాను ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఏం చేస్తానో ముందుగా తేల్చి చెప్పారు. తాను గ్రామాభివృద్ధి కోసం చేయబోయే పనులన్నింటినీ ఒక మేనిఫెస్టో తయారు చేసి బాండ్ పేపర్పై స్పష్టంగా రాశారు. అంతేకాదు ఆ పనులను తాను ఖచ్చితంగా చేయకపోతే తన సర్పంచ్ స్థానానికి రాజీనామా చేస్తానని అదే బాండ్ పేపర్పై సంతకం చేసి గ్రామ ప్రజలకు అందించారు. కొప్పు శ్రీశైలం ఈరోజు చింతలపల్లి గ్రామంలో జరుగుతున్నటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్గా పోటీ చేస్తా ఉన్నాను. గ్రామస్తులందరూ నాకు అవకాశం ఇస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించి డెవలప్ చేసి చూపిస్తాను. దానికి గాను నేను ఒక 50 రూపాయల బాండ్ పేపర్ మీద నేను గ్రామంలో చేసినటువంటి వర్క్స్ ఏదైతే డెవలప్మెంట్ ఉందో దాన్ని ఒక మేనిఫెస్టోగా తీసుకొని మీ ముందుకు రావడం జరిగింది. ఆ మేనిఫెస్టోలో 12 అంశాలపైన నేను మీ దగ్గరికి రావడం జరిగింది. ఈ 12 అంశాలను నేను ముందుకు తెలియజేస్తాను. ఈనాటి గ్రామ సర్పంచ్ ఎలక్షన్లో నన్ను సర్పంచ్గా గెలిపిస్తే తర్వాత 5 సంవత్సరాల తర్వాతే వచ్చే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో నా భార్యను కానీ నేను కానీ వార్డు మెంబర్గా కానీ సర్పంచ్గా కానీ పోటీ చేయకుండా ఇతరులకు అవకాశం కల్పిస్తానని తెలియజేస్తా ఉన్నాను. నా పదవీ కాలం ముగిసే వరకు గ్రామంలో చదువుకునే విద్యార్థుల కోసం ఈవినింగ్ ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రాన్ని లైబ్రరీగా ఏర్పాటు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. విద్యార్థుల పై చదువుల కోసం హాస్టల్స్ కానీ అడ్మిషన్స్ కానీ ఎక్కడైనా హైదరాబాద్లో ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కానీ నేను వాళ్ళకి సహాయ సహకారం అందిస్తానని తెలియజేస్తా ఉన్నాను. యువతి యువకుల కోసం భగత్ సింగ్ ఫిట్నెస్ సెంటర్, అదేవిధంగా క్రీడలకు నేను క్రీడలను ప్రోత్సహిస్తానని తెలియజేస్తా ఉన్నాను. వృద్ధులు అనారోగ్యంతో ఇబ్బంది పడుతున్న వారి కోసం ఇక్కడ చింతలపల్లి నుంచి గవర్నమెంట్ హాస్పిటల్ ఆమన్గల్కి పోయేటటువంటి ఎవరైనా ఇబ్బందులు పడితే వారికి ఒక వెహికల్ అరేంజ్ చేసి గ్రామ పంచాయతీకి అందించి గ్రామ పంచాయతీ నుంచి వాళ్ళకి సేవలు చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. గ్రామంలో ప్రతి కులంలో ఏ కులమైనా అందరికీ ప్రతి ఆడబిడ్డ పెళ్లికి నా బిడ్డకు నా చెల్లికి ఎవరికైనా వివాహ కానుకగా 10,000 రూపాయలు అందజేశానని తెలియజేస్తా ఉన్నాను. అకాల మరణం ఏదైనా జరిగితే వారికి 5,000 రూపాయలు అందజేశానని తెలియజేస్తా ఉన్నాను. కానుపైన ప్రతి నా తల్లికి మహిళకు బాలంత కిట్టు సహకారంగా ఒక 3,000 రూపాయలు అందజేస్తానని తెలియజేస్తా ఉన్నాను. గ్రామ ప్రజలందరి కోసం ఆధార్ కరప్షన్, మీ ఆధార్లో ఎలాంటి మిస్టేక్స్ ఉన్నా ఎలాంటి పొరపాట్లు ఉన్నా దాన్ని సరిదిద్దడం కోసం ఆధార్ సెంటర్ ఊర్లోనే ఏర్పాటు చేసి మీకు సేవలు అందిస్తానని తెలియజేస్తా ఉన్నాను. యువతి యువకుల ఉపాధి కోసం నేను కృషి చేస్తానని తెలియజేస్తా ఉన్నాను. గ్రామ మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం మందజంగే ఇంటి కాడ, తర్వాత మందజంగయ్య బాలజంగయ్య ఇంటి మధ్యలో ఉన్నటువంటి ట్రాన్స్ఫారం ఏదైతే ఇండ్ల మధ్యలో ఉందో ఆ ట్రాన్స్ఫారం 1 సంవత్సర కాలంలో నేను తొలగించకుంటే నేను సర్పంచ్గా గెలిస్తే ఆ సంవత్సర కాలంలో తొలగించకుంటే నా సర్పంచ్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పేసి ఈ అంబేద్కర్ సాక్షిగా మీ ముందు తెలియజేస్తా ఉన్నాను.